సినిమా హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు, వీళ్ళు ప్రమోషన్స్లో భయపడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏ ఉండబోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్. పండగ వస్తున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్. ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకు ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీను. థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు బట్టి అండ్ సుష్మిత కొనగల గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 years నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నా నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. చెప్పు బ్రదర్. ఎప్పుడు గిఫ్ట్ గురించి మాట్లాడండి. నాకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. నేనేమైపోతా బ్రో, నేనేమైపోతా. నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చేంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చేది, సంక్రాంతికి ఉన్నాం అంటే. సో ఆల్ ద బెస్ట్ వచ్చి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ద. అండ్ థ్యాంక్ యూ. అందరికీ వన్స్ అగైన్ నాకు చాలా మంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమా అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాలి. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తాను. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, అందుకే చూడు. ఇష్టం కాబట్టి చూడు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు, అంటే భయాలు? అలాంటి ఇష్టాలా? వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఏమీ లేవా? లేదు, వేరే భయాలు ఇంకా వేరే ఒకటే. సో కిష్కిందపురి అయితే చూడబోతున్నారు. తప్పదు, చూడాలి. ఎందుకంటే మా హీరో సరే గిఫ్ట్ ఇస్తాను అన్నట్టుగా చూద్దాం. ఇప్పుడు సడన్ గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, మీరు పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటారు. దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే, పక్కన తిరుగుతుంది. లైక్ దిస్. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద. అది పాడితే అది నాతో డాన్స్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్.